రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ జన్మదిన వేడుకలు సూళ్లూరుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ పుట్టినరోజు సంబరాలను టీడీపీ నేతలు కార్యకర్తలు జరుపుకున్నారు. తిరుపతి పార్లమెంటు టీడీపీ ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డి చేతుల మీదుగా పొంగూరు నారాయణ ఫోటో ఉన్న కేకును కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంటు బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి చిట్టేటి పెరుమాల్, తిరుపతి జిల్లా దేవాంగుల సాధికార సమితి శివశంకర్, నాపా మునిరాజా, దేవారెడ్డి సుధాకర్ రెడ్డి, నాయుడుపేట రూరల్ అధ్యక్షులు కామిరెడ్డి అశోక్ రెడ్డి, వాకిచర్ల రమేష్, సూళ్లూరుపేట పట్టణ మహిళా అధ్యక్షురాలు మంజుల దండాలపల్లి రవి, మన్నా, పోలూరు సుబ్బయ్య, సుబ్బు యాదవ్, వెంకట్, గండవరం రమేష్ రెడ్డి, జంగయ్య యాదవ్, సుబ్రహ్మణ్యం మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు నూతనంగా ఎన్నికైన మున్సిపల్ శాఖ మార్చులు పొంగూరు నారాయణ గారి జన్మదిన వేడుకలు సూళ్లూరుపేట తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు జరుపుకోవడం జరిగింది. ఈరోజు చాలా ఆనందకరంగా ఉంది. ఎందుకనంటే పొంగూరు నారాయణ గారు గతంలో మున్సిపల్ శాఖ మార్చులుగా చేసినప్పుడు ఆయన చేసిన అభివృద్ధి, ఆయన కట్టిన ఇళ్ళు అందరూ చూశారు. అదేవిధంగా ఈ కొరవపోయినటువన్నీ మళ్ళా కంప్లీట్ చేసేదానికి మున్సిపల్ శాఖ మార్చులుగా ఆయనకి మళ్ళా అవకాశం దొరకడం పేదవారందరూ కూడా ఈరోజు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకనంటే పేదల ఆశాజ్యోతిగా ఒక పేద కుటుంబం నుంచి ఈరోజు మంత్రి స్థాయి దాకా ఎదిగి ఒక పెద్ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతూ ఒక ఎడ్యుకేషనలిస్ట్గా అందరిలో మంచి పేరు తెచ్చుకొని నిస్వార్థంగా ప్రజాసేవలో ఆయన అంకితమై ఎన్నో మంచి కార్యాలు చేయడం జరిగింది. మళ్ళా ఆయనకి ఈ అవకాశం వచ్చి పేదల వారికి కట్టిన ఇళ్లన్నీ గత ప్రభుత్వంలో వైసీపీ వారు ఎవరికి అందకుండా అవి ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా ఒక సందిగ్ధంలో పెట్టినారు. కాబట్టి వాటన్నిటిని మళ్ళా నారాయణ గారు కంప్లీట్ చేసి ఆయన చేతుల మీదనే అందరికీ అందజేసే అవకాశం కూడా ఆయనకు దొరకడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఎంతో మంది నాయకులను చూసుంటాం మనం. కానీ ఈ రోజు దాకా ఏ పార్టీలో కూడా ఏ నాయకుడు కార్యకర్తలు బాగుండాలా, కార్యకర్తల కుటుంబాలు బాగుండాలని చెప్పి ఆయన సొంత డబ్బులతో కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేసిన నాయకుడు ఈ రోజు దాకా నేనైతే వినలా. మన రాష్ట్రంలో కాదు కదా, మన దేశంలో కూడా ఎక్కడ ఏ నాయకుడు అది చేయలా. ఒక తెలుగుదేశం పార్టీ మాత్రం పార్టీ పరంగా చేసిండిందే కానీ వ్యక్తిగతంగా ఏ నాయకుడు చేయలా. ఆ ఘనత ఒక పొంగూరు నారాయణ గారికే దక్కింది. వాళ్ళ కుటుంబం తరఫున ఆయన సొంత డబ్బులు 10 కోట్ల రూపాయలు
కార్యకర్తల సంక్షేమ నిధి కింద అందరూ కుటుంబాలు, తెలుగుదేశం పార్టీ కుటుంబాలన్నీ బాగుండాలని నెల్లూరు సిటీలో 10 కోట్ల రూపాయలు కార్యకర్తల సంక్షేమ నిధి కోసం ఆయన సొంత డబ్బులు వెచ్చించడం చాలా గర్వకారంగా ఉంది. అదేవిధంగా ఆయన ఎల్లవేళలా అష్టైశ్వర్యంతో ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు అందరు ప్రజాసేవలు అంకితమయ్యి ఆయనకి అన్ని మంచి జరగాలని చెప్పి ఆశిస్తూ సూళ్లూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబీకులందరి తరఫున నేను ఆయనకి మరోమారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మళ్ళొకసారి ఆయనకి ప్రజాసేవ చేసి మంచి కార్యక్రమాలు చేసే దాంట్లో నిమగ్నం అవ్వాలని చెప్పి అందరినీ ఆశిస్తూ మరొకసారి జన్మదిన వేడుకలు చెప్పుకుంటూ పొంగూరు నారాయణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. పొంగూరు నారాయణ సిద్ధపో షుగర్ ఉదయాన్నే